హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలవాల్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే బీరకాయతో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే బీరకాయ పల్లి కారం అండి. సూపర్గా ఉంటుంది. వేడి వేడి రైస్లో తింటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ బీరకాయ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో చూసేద్దాము. దీనికోసమని ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులో కొన్ని పల్లీలు వేసుకోవాలి. అదేవిధంగా ఒక 7-8 చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదేవిధంగా అదే బండిలో ఒక 2 ఉల్లిపాయలు పొడుగుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు అదేవిధంగా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను నేను. మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏదైనా అవసరమైతే కొద్దిగా వేసుకొని ఈ విధంగా అయితే పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బీరకాయలు తీసుకొని దీనిపైన ఉన్న చెక్కు మొత్తం తీసేయాలి. ఇలా అన్నిటిని తీసుకున్న తర్వాత ఒకసారి వీటిని వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక్కొక్క ఇంచు సైజులో కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా, అంటే మీకు ఏ సైజు ఇష్టమైతే ఆ సైజులో ఇలా కట్ చేసుకొని మొత్తం కట్ చేయకుండా ఇలా గుత్తి వంకాయకి ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా అయితే ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. అన్ని బీరకాయలు ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని పేస్ట్ని ఇందులో అయితే ఫిలప్ చేయాలి. గుత్తి వంకాయకి ఏ విధంగా లోపల ఫిలప్ చేస్తామో ఆ విధంగా అయితే లోపల పెట్టేసేయాలి. బీరకాయ కూడా అన్ని పీసెస్కి ఈ విధంగానే అప్లై చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని. చూసారు కదా, అన్ని ముక్కలకి ఈ విధంగా మసాలా పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ బీరకాయ పీసెస్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెడుతూ తీస్తూ బీరకాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను మిగతాది మొత్తం ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా.
ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మూత పెట్టే వీడియో కొద్దిగా స్కిప్ అయింది అక్కడ. ఈ విధంగా మరొకసారి అడుగు భాగం దాకా కలుపుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలపాలి, లేదంటే అడుగు భాగము మాడిపోతుంది. కాబట్టి కలుపుకుంటూ మూత పెడుతూ మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మరొకసారి ఇదంతా కలుపుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేదాకా మగ్గించుకుంటే బీరకాయ పల్లికారం రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఈ కర్రీని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. నేనైతే తిని చెప్తాను ఎలా వచ్చిందో. రైస్ అయితే వేడివేడిగా ఉంది. వేడివేడి అన్నంలో తింటే ఆ టేస్టే వేరే ఉంటుందండి. నిజంగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా సూపర్గా ఉందని మీరే చెప్తారు. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగా ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది. ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.